అసలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలియదండి. ఆ చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏ పేజ్లో, ఏ లైన్లో, ఏ క్లాజ్లో నీకు ఇట్లా అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళు ఇది పెట్టారు చూడమ్మా, సో దాని మీద నువ్వు ఫైట్ చెయ్యి అని చెప్పేసి ఆయన చెప్తుంటే, ఇలాంటి వ్యక్తిన వీళ్ళు అసలు ఒక ట్యాగ్ వేశారు, వీళ్ళు ఒక ముద్ర వేశారు. ఇట్ వాజ్ ఇన్ 2019 స్టార్టింగ్లో అనమాట. వీళ్ళు ఇలాంటి ముద్ర వేశారు అని చెప్పేసి నవ్వొచ్చింది నాకు నిజంగా. అసలు ఇంత మంచి వ్యక్తి పైన వీళ్ళు ఊరికే రుద్దారు. అది ఎంతవరకు రుద్దారు అంటే టీడీపీ సాఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా నిజంగానే లోకేష్ గారు అట్లానేనేమో అనే కైండ్ ఆఫ్ భావం తీసుకొచ్చేలాగా రుద్దేశారు. నేను అప్పుడు డిసైడ్ అయ్యానండి. ఆయన ఒకటే మాట అన్నారు ఆ రోజు మా తమ్ముడితో, అక్కకి ముందు నువ్వు ఉన్నావు, వెనక నేనున్నా, ఒక అన్నగా గుర్తుపెట్టుకోమ్మా, భయపడద్దు, అక్క ధైర్యంగా వెళ్తుంది, ఇట్లాంటి వాయిస్ కావాలి, ఆడపిల్లలు ఇలాంటి స్ట్రెంగ్త్ వాయిస్ కావాలి, ముందుకెళ్ళనివ్వండి. ఇది నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యానండి. నాకు ఏ పదవులు వచ్చినా రాకపోయినా ఐఎమ్ ఆల్వేస్ విత్ టీడీపీ, బికాజ్ నా అన్న అక్కడ ఉన్నాడు, నేను ఏది అడిగినా చేస్తాడు. ఎస్, నేను ఏదన్నా ఇది నాకు నా మీద ఇలా పలానా కేసు అనుకోండి, విత్ ఇన్ మినిట్స్లో నాకు ఒక బ్యాక్ మెసేజ్ వస్తుంది, అవర్ టీమ్ విల్ కోఆర్డినేట్ విత్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. దట్ ఆ ఎష్యూరెన్స్ కావాలి కదా, ఎవరికి ఉందని చెప్పండి, ఏ పార్టీలకు ఉందా ఎష్యూరెన్స్? ఒక నాయకుడే స్వయంగా దిగొచ్చి కార్యకర్తతో ఎవరు మాట్లాడతారు చెప్పండి? అది నాయకుడు, అది కూడా ఎవరు మాట్లాడతారు? అష్యూరెన్స్ కదా. సో అక్కడితో పని చేస్తే ఇలాంటి పార్టీలో పని చేయాలి, విలువ ఉన్న చోట పని చేయాలనే ఒక ఆ స్టేట్మెంట్కి వచ్చాను నేను ఏకంగా. సో నెవర్ ఎవర్ ఐఎమ్ ఆల్వేస్ విత్ లోకేష్ గారు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. మేడం, ఒక స్ట్రైట్గా చెప్పండి, గతంలో అదే టైంలోనే లోకేష్ గారి మీద కొంత ప్రచారం జరిగింది, మహిళల పట్ల ఆయన ఏదో ఒక రకమైనటువంటి అని చెప్పారు. మీరు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడారు, చూశారు. మహిళల పట్ల ఆయన ఎలా ఉంటారు లోకేష్ గారు? అది అంత శుద్ధాబద్ధం అండి. నేను చెప్పి బయట ప్రపంచానికి మహిళలు ఆ టైంలో లోకేష్ గారి ఫోటోలు చూపించి దాని మీద కొన్ని ఛానల్స్ లో డిబేట్లు పెట్టి పెద్ద ఫస్ట్ పేజీలో కూడా జరిగింది. మీరు డైరెక్ట్ గా ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయి లోకేష్ గారి పైన అభండాలు వేశారో, నేను ఓపెన్ గా చెప్తున్నా, పార్టీలో ఐటీడీపీలో కూడా పనిచేస్తారు. ఎస్, నేను అదే చెప్తున్నా, అభండాలు వేశారో వాళ్ళకి ఓపెన్ గా వాళ్ళ బాధ కూడా ఓపెన్ గా ఏంటో చెప్పనా, ఆయన అనవసరమైన విషయాలకి రెస్పాండ్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన విషయాలకి టైం ఇవ్వరు. వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు కలిసినా ఆయన కలవాలి, ఎన్నిసార్లు మీటింగ్ ఇచ్చిన ప్రతిసారి ఆయన అవైలబుల్గా ఉంటే వీళ్ళకి ఏం మాట్లాడతారు? వీళ్ళు ఏం దేశ రాజకీయాలు మార్చే స్థాయిలో ఇప్పుడు నేనైనా ఉన్నానండి. రాష్ట్ర రాజకీయాలు కూడా మనం మార్చలేము. ఎంతవరకు మార్చగలం? పార్టీకి సంబంధించి ఏమున్నాయో కార్యక్రమాలు అవి జనాల్లోకి తీసుకెళ్ళడమో, పార్టీ ఏ పనులు చేసిందో, ప్రభుత్వంగా ఏ పనులు చేసిందో అవి తీసుకెళ్ళడం వరకే. కానీ వీళ్ళు సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. కానీ అపాయింట్మెంట్ల కోసం అడుగుతారు. ఆయన టైం వేస్ట్, ఆయన తెలుసు ఆయనకి ఇది టైం వేస్ట్ అవ్వరు అని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వరు. ఆ అపాయింట్మెంట్ ఇవ్వని కారణంగా వీళ్ళు అలుగుతారంతే తప్పించి, ఆడపిల్లల పైన కావచ్చు, మహిళల పైన ఎవరైతే టీడీపీ పార్టీలో వర్క్ చేస్తున్నారో, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పార్టీ అండి. ఎక్కడా కూడా కొంచెం కూడా ఈవెన్ ద ఫొటోస్ ఇచ్చే విషయంలో కూడా ఆడపిల్లలు కనుక అక్కడ గ్రూప్గా ఉండి ఫొటోస్ కోసం వెయిట్ చేస్తే ముందు వాళ్ళకి ఇచ్చేసి ఉండనివ్వరండి, జనాల్లో ఉండనివ్వరు. వాళ్ళని పంపించేసిన తర్వాత అబ్బాయిలకి ఇస్తూ ఉంటారు. అంత ఆలోచించే పార్టీ. ఈవెన్ లోకేష్ గారు రూమ్లోకి వెళ్ళాలన్నా డెఫినెట్లీ ఆయన పిఏ అక్కడ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఎవరైతే లేడీస్ వచ్చారో వాళ్ళ తరపున లీడర్ ఒకరితో వాళ్ళతో పాటు ఎవరో ఒకరిని పెట్టుకునే లోపలికి తీసుకెళ్తారు. కానీ ఒక్కరినే ఎప్పుడు లోపలికి తీసుకుని వాళ్ళ సమస్యలను కూడా ఆయన వినరు అలాగా. సో ఊరికే ఏంటి అంటే ఇది ఒక ఫ్యాంటసీ అన్నమాట, బయట ప్రపంచానికి ఏదో జరిగిందని చూపించడం తప్పించి. ఒకటే అండి, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు పనికి మళ్ళీ విషయాలకి, లేకపోతే వేరే వాళ్ళు ఎవరిపైన ఆయన కంప్లైంట్లు చేయడానికి, ఈ చెత్త వినడానికి ఆయనకు టైం లేదు. ఆయన స్థాయి అది కాదు. ఊరికి ఇలాంటి వాటికి కూడా మేము వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఆయన పైన ఏడ్చారు. అది నాకు తెలుసు, పార్టీలో వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. మేడం, ఇప్పుడు లోకేష్ గారు యువకాలం పాదయాత్రకు ముందు ఎలా ఉన్నారు, పాదయాత్ర అయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, అప్పటికిప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకే ఆ టైంలో ఏంటంటే లోకేష్ గారి మీద ఒక ట్యాగ్ కూడా వేశారు. అవును, ఒకే లోకేష్. మనం చూసే చూపు మారిందంతే. ఎందుకంటే ఒక ముద్ర వేశారు, నడవగలడా అన్ని కిలోమీటర్లు అన్నారు, నడిచి చూపించాడు. మనం చూసే చూపు విధానం, అమ్మ నడవగలడు లోకేష్, అసలు ఈ మనిషి మొండోడు అని మనం
ఆయనకు మొండితనం ముందు నుంచి ఉంది, నడవగలడు అని చెప్పేసి. అదేవిధంగా తర్వాత ఏదైనా తీసుకునే నిర్ణయాల్లో గట్టిగా ఉండగలడా, రెడ్ బుక్ అన్నారు చేయగలడా అంటే ఈరోజు చేసి చూపిస్తున్నాడు. అమ్మో లోకేష్ మామూలోడు కాదు, పెట్టుకుంటే తాట తీస్తాడు అనేది ఈరోజు జనాల్లోకి వెళ్ళింది. తప్పు చేసిన నాయకుల్లోకి కూడా, వైసీపీ నాయకుల్లోకి వెళ్ళింది, అధికారులకు కూడా వెళ్ళింది. తప్పు చేస్తే మనల్ని వదలరు, ఎంత స్థాయిలో ఉన్నా తాట తీస్తారు అనేది వెళ్ళింది. ఈరోజు మనం చూసే చూపు మారింది, కానీ ఆయన పైన వేసిన ముద్ర మెల్లగా మాయమైపోతుందండి. ఆయన ఏం మారలేదు, ఆయన అదే లోకేష్ అలానే ఉన్నాడు. కాకపోతే ఈరోజు ఆయన ప్రపంచానికి చూపించుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనందరం చూస్తున్నాం కాబట్టి ఇది లోకేష్ అంటే అని చెప్పి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అంతా జనాలను భయపెడుతున్నాడు, వైసీపీ వాళ్ళని భయపెడుతుందని చెప్పి అంటారు. నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందంటారా రాష్ట్రంలో? ఎందుకంటే వైసీపీ వాళ్ళకి రెడ్ బుక్ రాష్ట్రంలో రావణ కష్టం అని చెప్పి ఒక రోజా గాని శ్యామలా చెప్తారు. నేను అదే అంటున్నా, నా ఫ్రెండ్స్ రోజా గాని శ్యామలాగా చెప్తారు. నా ఫ్రెండ్స్ కాదండి వాళ్ళు, నా స్వీట్ ఎనిమీస్ వాళ్ళు. సో ఏమంటారంటే తరచూ వాళ్ళు రాగా మీరు వస్తారు, మీరు రాగా వాళ్ళు వస్తారు కదా. అవునవును. అసలు ఎందుకు భయం అంట, నేను అదంటున్నా. రెడ్ బుక్ అంటే ఫస్ట్లీ వాళ్ళకి ఎందుకు అంత భయం? రెడ్ బుక్ అనేది నేను తప్పైనా చేశారా, అవినీతి చేశారా, అక్రమాలు చేశారు కదా. రెడ్ బుక్ దేనికి? లోకేష్ గారు ఏమని చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళకి రెడ్ బుక్, అవినీతి చేసిన వాళ్ళకి రెడ్ బుక్, అక్రమాలు చేసిన వాళ్ళకి రెడ్ బుక్, అవునా కదా? ఎవరైతే అధికారులు పొలిటికల్ ఎజెండా తోటి వాళ్ళకి నాయకులకి దాసోహం అంటూ పనిచేశారో వాళ్ళకి రెడ్ బుక్. ఆ సెక్షన్లో మీ పేరు లేకపోతే మీకెందుకు భయం రెడ్ బుక్ గురించి? అందులో ఎవరున్నారో వాళ్ళందరికీ తాట తీయడం అయితే జరుగుతుంది. మీరు ఆ పేర్లు మీకు ఆ రెడ్ బుక్లో చోటు మీకు ఉంది అనుకుంటే భయపడండి.